క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి సువార్త యోహాను సువార్త 12వ అధ్యాయము 44వ వచనము నుంచి చివరి వరకు చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 44 నుంచి చివరి వరకు. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఎలయనగా నా అంతటా నేనేమీ మాట్లాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాన్ని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనిపాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్ములను స్తుతించి ఆరాధించి నిగూఢమైనటువంటి మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించనయుండుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని వారాలుగా మనము దేవుని రాజ్యమును గురించినటువంటి అనేకమైనటువంటి లోతైనటువంటి దేవుని రాజ్య మర్మాలను మనము ధ్యానించటము జరిగింది. దేవుని రాజ్యము ఎలా ఉంది, ఎక్కడ ఉంది, అది ఎలా పనిచేస్తుంది, అందులో సభ్యులు అయిన వారు ఎలా పనిచేస్తారు అనేటటువంటి అనేకమైన విషయాలను గత కొన్ని వారాలుగా మనము ధ్యానించటము జరిగింది. అయితే
దాని కొనసాగింపుగా ఈ రోజున దేవుని రాజ్యములో ఉన్నటువంటి వారికి దేవుడు ఏ అధికారాలు ఇచ్చారు, ఆ అధికారాలతో వాళ్ళు ఏం చేస్తారు అన్న విషయాలను గత కొన్ని వారాలుగా మనము ధ్యానించాము. దాంట్లో ఇంకొంచెము లోతుగా మనం వెళ్ళినప్పుడు ఈనాడు అనేక సంఘాలైనటువంటి వాటిల్లోనూ అనేక రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ రకరకాలైనటువంటి దేవుని వాక్యమును మనము వింటున్నాము. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఎవరు దేవుని వాక్యము చెప్పినా అది ఆయన వాక్యము, ఇది ఈయన వాక్యము అని దేవుని వాక్యమును గురించి ఆలోచించము, కానీ చెప్పిన వ్యక్తి గురించి మనం ఆలోచించటము జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యం చెప్పడానికి నిలబడిన ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రత్యేకతను గురించి మనము మాట్లాడుకోవటము జరుగుతుంది. అంటే చెప్పేవాళ్ళు కూడా దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఆ దేవుని వాక్యము దేవునికే మహిమ తెచ్చే విధముగా, నిజముగా దేవుణ్ణి మహిమపరిచే విధంగా దేవుని వాక్యమును ప్రకటించేవారు ఈనాడు లోకంలో తక్కువైపోయినటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉన్నాము. సాధారణంగా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు వారి యొక్క వ్యక్తిగత ఘనత కొరకు వారేదో కొత్త విషయాలను బైబిల్ నుంచి నూతనంగా వెలికి తీసి చెప్పినట్లుగా, లేదా లోక సంబంధమైన విషయాలను పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యములతో ముడిపెట్టి ప్రస్తుతము లోకములో జరుగుతున్నటువంటి అనేకమైన విషయాలను మేళవించి చమత్కారంగా లేదా వాక్చాతుర్యంగా మాట్లాడుతూ అనేక రకాలుగా ఎంటర్టైన్ చేస్తూ దేవుని యొక్క వాక్యమును గూర్చినటువంటి అనేకమైనటువంటి సంగతులను తప్పుదోవ పట్టిస్తూ డైవర్ట్ చేస్తూ రాయబడినటువంటి సందర్భాలను, రాయబడినటువంటి విషయాలను వదిలివేసి అది ఎందుకు రాయబడినది, ఏ సందర్భంలో రాయబడినది అన్న విషయాలను పూర్తిగా విస్మరించి అక్కడ ఉన్నటువంటి అంశాలను వారికి అనుకూలముగా మలుచుకొని వారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట కొరకు దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా ఈనాటి బోధకులు ఉండటం ఎంతగానో బాధాకరం. అయితే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుని బోధన గురించి ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ 12వ అధ్యాయము మనము చదివినటువంటి ఈ భాగం నుంచి కొంచెము వెనక్కి వెళ్ళి 33వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ముప్పై 32వ వచనాన్ని, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. ఆయన అందరినీ తన యొద్దకు ఆకర్షించుకుంటానని చెప్తున్నారు. ఎలా ఆకర్షించుకున్నారు అప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారంటే, అద్భుతాలన్నిటిలోకెల్లా, సూచక క్రియలన్నిటిలోకెల్లా అతిపెద్ద అద్భుతము, అతిపెద్ద సూచక క్రియ అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క
ఆరోహణ కార్యక్రమం. దాంట్లో ఆయన భూమి మీద నుంచి పైకెత్తబడినప్పుడు, అంటే ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు అందరినీ కూడా తన యొద్దకు ఆకర్షించుకుంటానని ఆయన చెప్పటము జరుగుతుంది. అయితే ఇప్పుడు దేవుని వాక్యము ద్వారా ఆయన మనందరినీ కూడా ఆకర్షించుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యము ఎలా ఒక సాధారణ క్రైస్తవుణ్ణి ఆకర్షించగలదు? దేవుని వాక్యము ఎలా ఒక వ్యక్తిని ఆకర్షించగలదు అని మనం ఆలోచించినట్లయితే, పరిశుద్ధ గ్రంథము నుంచి వాక్యాలను చదివి సత్యవాక్యమును సరిగా విభజించి వివరణను బయటకు తీసి ఇది ఖచ్చితముగా వాస్తవము అని మనము చెప్పగలిగిన నాడు, ప్రవచనాన్ని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానాలను, ప్రవచనాలను, వాటి నెరవేర్పును మనము పరిశుద్ధ గ్రంథము నుంచి చూపించిన నాడే మనము చెప్పేది సత్యవాక్యము అని ఇతరులు గ్రహించి వాక్యము వైపు ఆకర్షితులు అవుతారనేది పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. అంత సత్యవాక్యాన్ని అధికారముతో బోధించిన యేసుక్రీస్తు వారిని కూడా ఆనాటి యూదా సమాజపు పెద్దలు ఆయనను తిరస్కరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు వాక్యమే శరీరధారి అయి వచ్చి వాళ్లకు ప్రకటించినా కూడా, అద్భుతములు సూచక్రియలు చేసి ప్రకటించినా కూడా వాళ్ళు నమ్మనటువంటి పరిస్థితి. అందుకనే యేసుక్రీస్తు వారు బిగ్గరగా వాళ్ళతో ఏమని చెప్తున్నాడంటే, నాయందు విశ్వాసం ఉంచువాడు నాయందు కాదు కానీ నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుతున్నాడు అని ఆయన చెప్తున్నాడు. ఆయన్ను పంపినవాడు సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయన ఎలా ఉంటాడు అనేది మానవ మాతృలెవ్వరికీ తెలియదు. మన పితరులు లేదా యేసుక్రీస్తు వారి యొక్క యూదా సమాజములో ఉన్నటువంటి పితరులు అనేక మంది అనేక సందర్భాల్లో దేవుని దూతలతో మాట్లాడినప్పటికీ ముఖాముఖిగా దేవుడు ఎలా ఉంటాడు అనేది వారెవరికి కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళెవరు కూడా చూడలేదు. ఈ లోకంలో ఎవరైనా దేవుణ్ణి సజీవంగా చూడగలిగారు అంటే అది కేవలము యేసుక్రీస్తు వారిని శరీరధారిగా చూడటమే. అందుకోసమని ఆయన ఏం చెప్తున్నాడంటే, నాయందు విశ్వాసం ఉంచువాడు నాయందు కాదు కానీ నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుతున్నాడు. అదే విషయాన్ని శిష్యులు ఒక సందర్భంలో ఆయనతో అడిగినప్పుడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచము అని ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఆయన, నన్ను చూస్తున్నారు కదా మీరు, నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే. ఎందుకంటే తండ్రి ఎలా ఉంటాడో నేను అలాగనే ఉంటాను. తండ్రి ఎలాగైతే పరలోకంలో ఉన్నాడో అలాగనే నేను భూమి మీదకు పంపబడ్డాను. కాబట్టి నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని ఆయన చెప్పాడు. ఎందుకంటే తండ్రిని చూడటం అనేది అసాధ్యము. అలాంటి పని ఎవ్వరూ కూడా చేయరు, చేస్తే ప్రాణాలతో నిలువలేరు. తండ్రిని చూడాలి అంటే మనము కూడా యేసుక్రీస్తు వారిలాగా రూపాంతరము చెందాలి. అలా యేసుక్రీస్తు వారిలాగా రూపాంతరము చెందగలిగితేనే మనము తండ్రి ఎదుట నిలువబడగలము. అలా రూపాంతరము చెందించటానికే యేసుక్రీస్తు వారు మన కొరకు ఇంతలా శ్రమ పడవలసి వచ్చింది. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో చెప్తున్నారు.
నాయందు విశ్వాసం ఉంచువాడు నన్ను కాదు, నాయందు కాదు కానీ నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. మనమందరం కూడా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా నమ్మి ఆయన యందు విశ్వసిస్తున్నామంటే అది ఆయన యందు కాదు కానీ సృష్టికర్త అయిన దేవుని యందే మనం విశ్వసించుతున్నాము అని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. కానీ ఇక్కడ అనేక మంది అనేక రకాలుగా యేసుక్రీస్తు వేరు, తండ్రి అయిన దేవుడు వేరు, యేసుక్రీస్తు దేవుడు కాదు ఆయన మనిషే, దేవుడు వేరొక ఆయన ఉన్నాడు, ఆయనే యెహోవా అని యెహోవా సాక్షులని పేరు పెట్టుకునేవాళ్ళు ఈ మధ్య ఎక్కువగా బయలుదేరి ఇండ్లకెళ్ళి చెప్పడము మనము చూస్తూ ఉన్నాము. తండ్రి అయిన దేవుణ్ణి మనము ఒప్పుకోవాల్సిందే, కానీ ఆ దేవుని యొద్దకు తీసుకెళ్ళటానికి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. అప్పుడు ఆయన వ్యక్తిలాగా ఉన్నాడు, అదే వ్యక్తి ఈనాడు శక్తిలాగా మారాడు. అంటే ఆయన రూపాంతరము చెందాడు, ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఇప్పుడు మనల్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు తన వాక్యముతోటి. కాబట్టి మనము చెప్పేటటువంటి వాక్యము ఎదుటి వ్యక్తిని రూపాంతరము చెందించే అంత బలమైనదిగా ఉండాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నాడు. ప్రియులారా, దేవుని వాక్య ప్రకటన విషయంలో అంత ఖచ్చితమైన అంత మహోన్నతమైన ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉంటే మన పట్ల మనమేమో కల్పన కథలను, పిట్ట కథలను, లోకములో ఉన్నటువంటి అనేక రకాల జోకులను వాక్య పరిచర్య సమయంలో వినిపిస్తూ విశ్వాసులను తప్పుదోవ పట్టించే వారముగా ఉండడము ఎంతవరకు సమంజసమో మనం ఆలోచించాలి. నన్ను పంపిన వాని యందు విశ్వాసము ఉంచుచున్నాడు, నా యందు కాదు అని చెప్తున్నాడు ఆయన. నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే చూచుచున్నాడు. ఎందుకంటే ఆయన పంపిన వాడిని చూడటం అనేది అసాధ్యము. మనుషులు ఎవరు కూడా ఆయన్ని నేకెడ్ ఐతో కానీ లేదా ఇతరత్ర సాధనాలతో కానీ చూడటం అనేది కుదరదు. విశ్వాంతరాల్లో ఉన్న నక్షత్రాలను చూడడానికే మనకు హబుల్ టెలిస్కోప్ కావాల్సి వచ్చింది. ఆ హబుల్ టెలిస్కోప్ కనిపెట్టే వరకు విశ్వం అవతల ఏమున్నాయన్న విషయము మన ప్రపంచ మానవాళికి తెలియదు. అలాంటిది ఆ విశ్వాన్నే సృష్టించిన సృష్టికర్తను చూడాలంటే ఇక మనం ఏ స్థాయికి వెళ్ళాలో దీన్ని బట్టి మనము ఊహించుకోవచ్చు. కాబట్టి మీరు నన్ను చూడండి, నా యందు విశ్వాసము. ఆయన సులువు చెప్తున్నాడు మనకి. దేవుడి దగ్గరకు మనం ఎలా చేరాలి అనే దానికి యేసుక్రీస్తు వారు సులువు చెప్తున్నాడు. ఈజీగా మనము దేవుణ్ణి ఎలా చేరుకోవాలి. యేసుక్రీస్తు వారు లేకుండా దేవుడిని చేరుకోవడం అనేది అసాధ్యము. మనము ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే బస్సో, ట్రైనో, విమానమో ఏదో ఒకటి ఎక్కి వెళతాం. ఏదీ లేకుండా ఒట్టి కాళ్ళతోటి ఒక 100-150 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే అది మన వల్ల అయ్యే పని కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులను బట్టి. ఏదో ఒక సాధనం అనేది ఉంటేనే మనం అనుకున్న గమ్యస్థానానికి మనము చేరగలము. అలాగనే దేవుడు అనుకునే మన చివరి డెస్టినీ ఏంటంటే, మన చివరి గమ్యస్థానం ఏంటంటే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన్ని చేరుకోవటం, ఆయన సన్నిధానంలో మనము నిత్య జీవంతో ఉండటము. అలా చేరగలగాలి అంటే మనకు ఒక సాధనము కావాలి, ప్రయాణ సాధనము కావాలి. ప్రయాణ సాధనము కావాలి, అక్కడికి వెళ్ళే మార్గము తెలియాలి. అది తెలియాలి అంటే అది తెలిసిన ఒక అతను ఉండాలి. ఆ తెలిసిన ఆ ఒక్క అతను లేదా ఆ తెలిసినట్టు అక్కడికి తీసుకెళ్ళేటటువంటి ప్రయాణ సాధనం ఏంటి అంటే మనము నమ్మినటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. నన్ను చూచువాడు నన్ను పంపిన వాడిని చూచుచున్నాడు. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు
నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చూడండి, మనం ప్రయాణం చేయాలి అంటే మనకు వెలుగు కావాలి. ఒక దారిలో మనము కారులోనో బైక్ మీద వెళ్తున్నప్పుడు లేదా ట్రైన్లో వెళ్తున్నప్పుడు ట్రైన్కి ముందుగా ఏముందో తెలియాలంటే ఒక పెద్ద లైట్ని అమరుస్తారు. అలాగనే మనం కారులో కానీ బైక్లో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు దానికి ముందు పెద్ద లైట్లు 2 ఉంటాయి. దాన్ని హెడ్ లైట్స్ అంటారు. బైక్కి అయితే ఒకటి ఉంటుంది. అది 1 కిలోమీటర్ మేర మనకు వెలుగును పరచి ముందు ఏముందనేది మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఆ వెలుగు ఉంటేనే మనం క్షేమముగా మనం అనుకున్నటువంటి గమ్యస్థానానికి చేరగలము. ఆ వెలుగే యేసుక్రీస్తు వారు అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు ఈ లోకానికి నేను వెలుగుగా వచ్చి ఉన్నాను. ఇది ఒక పెద్ద బోల్డ్ స్టేట్మెంట్ ప్రియులారా. ఇంత బోల్డ్ స్టేట్మెంటు ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు. ఈ ప్రపంచంలో దేవుడు అనుకున్న వాళ్ళు అనేక రకాలైనటువంటి దేవుళ్ళుగా ఈ లోకంలో వ్యవహరించబడిన వారు లేదా పిలువబడిన వారు ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చినా దాఖలాలు లేవు. ఉదాహరణకు మన దేశంలో క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి మతం బౌద్ధ మతం అని చెప్తారు. ఆ బుద్ధుడే సాక్షాత్తు ఆయన ధ్యానంలో ఉండి ఆయన నేను వెలుగును చూశాను అని ప్రకటిస్తారు. నేనే వెలుగై ఉన్నాను అని ప్రకటించే సాహసం ఎవ్వరూ చేయలేదు ప్రియులారా. అలాగనే వివేకానందుడు జ్ఞాన సముపార్జన కావాలంటే మనము వెలుగు వద్దకు వెళ్ళాలి అని వివేకానందుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ సాక్షాత్తు ఘంటాపథంగా బల్లగుద్దినట్టు ఆ వెలుగును నేనే అని ధైర్యంగా ప్రకటించిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ లోకంలో, ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. ఆయన చూడండి స్పష్టంగా చెప్పాడు, చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నాయందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చాను. మనం ఆయన్ను వెంబడించినప్పుడు ఎల్లప్పుడూ వెలుగులో ఉన్నవారముగానే ఉంటాం. వెలుగులో ఉన్నవాడు క్షేమముగా ఉంటాడు. ఏ రకమైన అభద్రతా భావానికి గురి కాకుండా ఉంటాడు. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును శిక్షించుటకే రక్షించుటకే వచ్చి తిని. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ప్రేమామయుడు, దయామయుడు అని చెప్పటానికి ఇంతకంటే భయంకరమైనటువంటి నిదర్శనం ఇంకొకటి ఉండదు. ఆయన ఎంత ప్రేమామయుడో, ఆయన మనల్ని ఎంత బాగా ప్రేమించాడో, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఇది ఇంకొంచెం లోతుగా యోహాను గారు ఇంకొంచెం లోతుగా మనకు వివరణనిచ్చాడు. నేను ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల, అంటే ఈ రక్షణార్థమైన మాటలను విని కూడా వాటిని గైకొనకుంటే, వాటిని నిర్లక్ష్యం చేస్తే నేను అతనికి తీర్పు తీర్చను. అంటే తీర్పు తీర్చే వాళ్ళు వేరే ఉన్నారు. నేను తీర్పు తీర్చను, కానీ తీర్పు తీర్చే వాళ్ళు సపరేట్గా ఉన్నారు. తీర్పు అయితే రావాల్సిందే, కానీ అది నా ద్వారా మాత్రము రాదు. ఎందుకంటే నేను రక్షించటానికే వచ్చాను, కానీ శిక్షించటానికి రాలేదు. కానీ వినని వాడికి శిక్ష అయితే పడుతుంది. అది ఎలాగ పడుతుందో చూద్దాం. మనం పరిశుద్ధ గ్రంథముల నుంచి వెలికి తీద్దాం దాన్ని.
నేను ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు గలడు. నేనైతే తీర్పు తీర్చను, కానీ తీర్పు తీర్చేవాడొకడున్నాడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. తీర్పు తీర్చే అధికారము మాత్రము ఆయన చెప్పిన మాటకుంది. ఆయన చెప్పిన మాటకి తీర్పు తీర్చే అధికారం ఉంది. ఆ మాటను ప్రకటించేవాడు ఒకడున్నాడు. ఏలయనగా నా అంతటా నేను మాట్లాడటలేదు. నేనేమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాన్ని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేనేం మాట్లాడినా సరే అది నా సొంత మాటలు కాదయ్యా. నేనేం మాట్లాడాలో, నేనేం చెప్పాలో మీకు అవన్నీ కూడా తండ్రి నాకు చెప్పి పంపిస్తేనే నేను ఇక్కడికి వచ్చి చెప్తున్నాను, కానీ నా అంతటా నేను మీకు ఏది కూడా చెప్పటం లేదు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. ఆయన నిత్య జీవం అనేటటువంటి ఆజ్ఞను మనకిచ్చి ఉన్నాడు. నేనేం మాట్లాడాలో అన్నీ ఆయనే చెప్పాడు. కాబట్టి ఈ లోకములో ఎవరు ఎక్కడ ఎలా దేవుని వాక్యం ప్రకటించినా సరే అది పరిశుద్ధ గ్రంథానికి దగ్గరగా ఉండాలి, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని వ్యతిరేకించేదిగా ఉండకూడదు. మనకొక ప్రమాణ పత్రాన్ని దేవుడిచ్చాడు. మనము మాట్లాడే ప్రతి మాట ఆ ప్రమాణ పత్రంలో ఉన్నదానికి సరిపోయేలా ఉండాలి, కానీ దాంట్లో ఉన్నదాన్ని విభేదించేదిలా ఉండకూడదు. చూడండి, నేను తీర్పు తీర్చుటకు రాలేదు, లోకాన్ని రక్షించటానికే వచ్చాను. అది ఆయన ప్రేమకు నిదర్శనం. ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే దానికి మాటలతో చెప్పేది కాదు, కానీ ఆ ప్రేమ అది ఎంత గొప్ప ప్రేమో పరిశుద్ధ గ్రంథములో మనము చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 55వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చూస్తే ఆయన ప్రేమ ఎంత గొప్పది అనేది మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియో నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. చూడండి, ఇక్కడ ఒక ఆయన దప్పికొనిన వారిని నీళ్ల యొద్దకు రమ్మంటున్నారు. రూకలు లేని వారు వచ్చి మీరు కొని భోజనం చేయండి అని చెప్తున్నారు. లోకంలో ఎవరైనా భోజనం హోటల్ పెడితే డబ్బులు ఇవ్వకుండా భోజనం పెడతారా? పెట్టరు. మనం భోజనం చేయాలంటే ముందు మనం పైకం చెల్లించి టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ ఆ సర్వర్కి ఇస్తేనే ఆయన మనకు భోజనము వడ్డిస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ లోకంలో భోజనం హోటల్ పెట్టుకున్న ఎవ్వరూ కూడా భోజనం హోటల్ పెట్టి అన్నదానము చెయ్యరు. చేస్తే అతను దివాలా తీస్తాడు, అతను పూర్తిగా నష్టపోతాడు. కానీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు భోజనం హోటల్ పెట్టి అన్నదానం చేసేటటువంటి వ్యక్తి. ఆయన ప్రేమ అంత గొప్పది. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు క్లియర్గా,
దప్పికొనిన వారలారా మీరు నీళ్ల యొద్దకు రండి. దప్పికొన్న వారు నీళ్ల యొద్దకు రండి. రూకలు లేకపోయినా సరే ఏమీ ఇయ్యకనే మీరు భోజనము ద్రాక్షారసము కొని పానము చేయమంటున్నాడు. మీ దగ్గర రూకలు లేకపోయినా సరే, మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే మీకు భోజనం పెడతాను, మంచి ద్రాక్షారసాన్ని ఇస్తాను. అది ఇలాంటి ద్రాక్షారసము కాదు, ప్యూరిఫైడ్ వైన్. మంచి ద్రాక్షారసాన్ని మీకు ఉచితముగా ఇస్తానంటున్నాడు దేవుడు. ఈయన భోజనం హోటల్ పెట్టి అన్నదానం చేసే టైపు. అంటే ఆయన నష్టపోతాడని కూడా ఆయనకు తెలుసు. ఆయన పూర్తిగా నష్టపోతాడని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నష్టపోయినా సరే, ఆయన ఎంతలా నష్టపోయాడు అంటే తన చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ఆయన నష్టపోయాడు. ప్రియులారా, ఆయన శరీరము పొలము వలె దున్నబడునంతగా మన కొరకు ఆయన నష్టపోయాడు. అంత నష్టపోయినా మన మీద ఆయన ప్రేమ ఏమాత్రము తగ్గలేదు. చెప్తున్నాడు చూడండి, రక్షించుటకే నేను వచ్చాను, ఆ శిక్ష నేను అనుభవిస్తాను, కానీ మిమ్మల్ని మాత్రం నేను రక్షిస్తాను. ఆ నష్టాన్ని నేను భరిస్తాను, కానీ మిమ్మల్ని మాత్రము లాభం పొందేవారుగా చేస్తానంటున్నాడు. అయితే నేనెవరికి తీర్పు తీర్చను, కానీ నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. ఎవరా తీర్పు తీర్చేవాడు అంటే, ఎక్కడున్నాడు ఆ తీర్పు తీర్చేవాడు అంటే, అతని గురించి యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే అతను ఖచ్చితంగా ఉన్నాడనే. ఎక్కడున్నాడు అంటే ఇదే యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినట్లయితే ఆ తీర్పు తీర్చేవాడు మనకు ఇక్కడ దొరుకుతాడు. ప్రియులారా, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇక్కడున్నాడు. ఆయన మాటలను నిరాకరించి ఆయన మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఇక్కడున్నాడు. సింహాసనాలు చూచాడంట యోహాను గారు. వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇచ్చాడు. ఎవరిచ్చారు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఆ అధికారాన్ని వాళ్ళకి ఇచ్చారు. విమర్శ చేయటం అంటే తీర్పు తీర్చటము. వాళ్ళు ఎలా విమర్శ చేయగలరు అంటే చూడండి, నేను చెప్పిన మాట 48వ వచనం యోహాను సువార్తలో, నేను చెప్పిన మాటే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. నేను చెప్పిన మాటే వానికి తీర్పు తీరుస్తుంది. ఎలా తీరుస్తుంది అంటే ఆ మాటను ప్రకటించే వాళ్ళు అంత్యదినమందు వస్తారు. వాళ్ళు ఎవరు అంటే ఈనాడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి అనేకమైనటువంటి దేవుని సేవకులు, వాక్య పరిచారకులు. వాళ్ళకి దేవుడు సింహాసనాలను ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని రాజ్యములో రాజులైన యాజకులు కాబట్టి వాళ్ళకి దేవుడు సింహాసనాలను ఇచ్చాడు. ఆ సింహాసనాలు మనుషుల కంటికి కనపడవు. ఏంటి ఆ సింహాసనాలు అంటే మనము
వాక్యము ప్రకటించటానికి నిలబడేటటువంటి వేదికే దేవుడు మనకిచ్చినటువంటి సింహాసనము. మనము దేవుని వాక్యాన్ని ప్రకటించుట ద్వారా లోకానికి తీర్పు తీరుస్తున్నాము. సాక్షాత్తు మనల్ని రక్షించిన రక్షకుడు తీర్పు తీర్చడు, కానీ ఆయన రక్షణను పుణికి పుచ్చుకున్న మనకి లోకానికి తీర్పు తీర్చే అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం ఏంటి అంటే మనము సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రకటించటమే. యేసుక్రీస్తు వారి యొక్క జనన, మరణ, పునరుత్థాన, రక్త ప్రోక్షణ విషయాలను ప్రకటించి అనేకులకు మారు మనస్సు కలిగించి వారికి క్రీస్తు నామములో బాప్తిస్మం ఇవ్వడమే. ఇదే మనము లోకానికి తీర్పు తీర్చటం. ఎలా లోకానికి మనము తీర్పు తీరుస్తున్నాము అంటే సత్యవాక్యాన్ని మనము సరిగా ప్రకటించినప్పుడు లోకానికి తీర్పు తీర్చేవారముగా ఉన్నాం ప్రియులారా. సత్యవాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా ప్రకటించాలి. సత్యవాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే, సత్యవాక్యం ఎంత శక్తి గలది అంటే అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనము గమనించినట్లయితే, హెబ్రీ 4:12 మనము గమనించినట్లయితే, మనము ప్రకటించే సత్యవాక్యము, తీర్పు తీర్చేటటువంటి సత్యవాక్యము ఎంత బలమైనదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇంతకంటే భయంకరమైన వెపన్ ఇంకా ఈ ప్రపంచంలో లేదు ప్రియులారా. ఏ లేజర్ మిషన్ కానీ ఇంత దారుణంగా దూసుకుపోదు. దేవుని వాక్యము ఎంత బలమైంది అంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలుగ వరకు కూడా విభజించుతూ వెళ్ళిపోతుందంట. మూలుగా అంటే ఒక బలమైన ఎముక మధ్యలో ఉండేటటువంటి పదార్థము. ఎముకలకు బలాన్ని ఇచ్చేటటువంటి పదార్థాన్ని మూలుగా అంటారు. అది ఎక్కడ ఉంటుందంటే ఎముక మధ్య భాగంలో ఉంటుంది. బోన్ మ్యారో దాటిపోయి మధ్యలో ఉంటుంది అది. ఆ మూలుగను కూడా విభాగించుకుంటూ వెళ్ళిపోతుంది దేవుని వాక్యము. అక్కడ నుంచి మెదడులోకి వెళ్ళిపోయి ఆ మనుషుల యొక్క ఆలోచనలను కూడా శోధిస్తుందంట. అంటే మనం ఏమో ఆలోచిస్తామో దేవుని వాక్యము ముందే ఎరిగి ఉంటుంది, మనకు ఆలోచన రాకముందే. ఇంత శక్తి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనము చేత పట్టుకొని లోకానికి ప్రకటిస్తున్నాము అంటే మనమెంత జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రకటించింది వాక్యానుసారముగా ఉందా లేదా అనే విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఒక బలమైన సాధనం మన చేతిలో ఉన్నప్పుడు అది ఇతరుల మీద ప్రయోగించే ముందు ఒకవేళ అది పొరపాటున మనకు తగిలితే మన పరిస్థితి ఏమైందన్న అవగాహన మనకు ఉండాలనా లేదా? అది లేక ఈనాడు అనేక మంది బోధకులు వారికి నచ్చిన విధంగా దేవుని వాక్యమును వక్రీకరించి బోధిస్తూ తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు ప్రియులారా. చివరగా అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని
చూసి మనము ముగించుకుందాం. ఇంత ప్రయాస, ఇంత జాగ్రత్త, ఇంత షార్ప్నెస్ దేని కొరకు మనకు అవసరము అంటే యేసుక్రీస్తు వారి రక్షణను మనము అనేకులకు ప్రకటించి వారిని ఆకర్షించాలి. యేసుక్రీస్తు వారు తన సూచక క్రియల ద్వారా, తన వాక్యము ద్వారా తను మరణాన్ని గెలిచి ఆరోహణం అవడం ద్వారా అనేకులను ఆకర్షించారు. మనకైతే బలమైనటువంటి అనేక ప్రపంచంలో ఉండేటటువంటి అత్యాధునికమైనటువంటి వెపన్స్ కంటే ఆధునికమైనటువంటి బలమైనటువంటి వెపన్ని మనకిచ్చారు. అదేంటంటే పరిశుద్ధ దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని మనము ప్రకటించుటలో మనం ఏం చేయాలి అంటే, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై, ఆ వాక్యాన్ని మనం ప్రకటించాలంటే మనము బాప్తిస్మమందు ఆయనతో పాతిపెట్టబడాలి. మన పాత జీవితం అంతా బాప్తిస్మములో పాతిపెట్టబడి నూతనంగా మనము తిరిగి జన్మించి ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా మనం ఆయనతో కూడా లెగిచిన వారమైనాము. మనం ఆయనతో కూడా ఆయన్ను లేపినటువంటి దేవుని యందు మనం విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మనల్ని లేపాడు. ఆయనతో కూడా మనల్ని లేపాడు. చూడండి ఎలా లేపాడు అనేది మనం చూసినట్లయితే అదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలు. మనము బాప్తిస్మంలో పాతిపెట్టబడటమే మనము శిరచ్ఛేదనము చేయబడటము. శిరచ్ఛేదనము అంటే శిరస్సును ఖండించటము. శిరస్సును ఖండిస్తే ఏమవుతుంది? ఆ వ్యక్తి చనిపోతాడు. అదే మనము బాప్తిస్మంలో చేస్తున్నాము. బాప్తిస్మంలో మన పాత వ్యక్తి చనిపోతాడు. పాతిపెట్టబడటము అంటే చనిపోవటానికి సూచనగా ఉంది. మనము చనిపోయి బాప్తిస్మంలో మన పాత వ్యక్తి చనిపోయి యేసు చేత నిర్మించబడిన కొత్త వ్యక్తిగా మనము తిరిగి పునరుత్థానము పొందుతాము. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేయడం అంటే అదే ప్రియులారా. మనము నూతన వ్యక్తులముగా బ్రతికి క్రీస్తులో మొదటి పునరుత్థానము చెంది 1000 సంవత్సరములు ఆయనతో కూడా రాజ్యము చేస్తున్నాము. ఈనాడు మనము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాము అంటే ఆయనతో కూడా మనము రాజ్యము చేయటమే. అది 1000 కావచ్చు, 2000 కావచ్చు. మన జీవిత కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి జీవిత కాలంలో మనము చేయవలసింది ఏంటంటే ఆయన వాక్యాన్ని ప్రకటించుట ద్వారా లోకానికి తీర్పు తీర్చటమే. కాబట్టి మనము దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అధికారాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనము దుర్వినియోగము చేసుకోకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఈ బలమైన వాక్యం అనే ఖడ్గాన్ని జాగ్రత్తగా, సమర్థవంతముగా, నైపుణ్యముగా ఇతరుల మీదకు మనము ప్రయోగించి దేవుని వాక్యము ద్వారా అనేకులను ఆకర్షించి దేవుని యొద్దకు నడిపించి మనతో పాటు సాధ్యమైనంత ఎక్కువ మందిని నిత్య జీవానికి తీసుకువెళ్ళటానికి ప్రయాసపడాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు జరిగిన కార్యక్రమం అంతటిలో మాకు తోడు నీడగా ఉండి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొంది ఉన్నారని గుర్తెరిగి మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఇదిగో నా తండ్రి, గట్టిదైనటువంటి బలమైనటువంటి 2 అంచులు గల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే బలమైనటువంటి వాక్యాన్ని మేము చేతబూని ఈ లోకానికి తీర్పు తెచ్చేటటువంటి మీ వాక్యాన్ని ప్రకటించిన ఉండగా
మాకు సహాయం చేయండి నా ప్రభువా. మీ వాక్య ప్రకటనలో ఏ రకంగా కూడా నా తండ్రి మా వ్యక్తిగతమైనటువంటి ఘనతకు మేము చోటియక కేవలము మిమ్మల్ని మాత్రమే ఘనపరిచి మిమ్మలను మాత్రమే అనేకులకు నా ప్రభువా దగ్గర చేసి మీ యొక్క ప్రేమను మీ యొక్క రక్షణను అనేకులు తెలుసుకొని దానిని నిరాకరించే వారిగా కాకుండా సాత్వికముతో దాన్ని అంగీకరించి మీరిచ్చేటటువంటి గొప్పదైన రక్షణను నిత్య జీవాన్ని మాతో పాటు వారందరూ కూడా స్వతంత్రించుకునేలా మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు సఫలము చేసి అభివృద్ధిపరిచి విస్తరింపజేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంటున్నాము. ఉదయకాల సమయంలో నా ప్రభువా చేరివచ్చిన బిడ్డలందరినీ మీరు రెక్కల చాటున భద్రపరచండి, కాపాడండి. వారి వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనతను మహిమను ప్రభావమును పొందగలరని అలాగనే నా ప్రభువా ఉదయకాల సమయంలో దిక్కులేని వారి కొరకు దీన దరిద్రుల కొరకు విధవరాండ్ర కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తం అయితే నా ప్రభువా వారి వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనతను మహిమను ప్రభావమును పొందగలరని అలాగనే నా ప్రభువా ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువా ఎవరెవరైతే వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్నారు మీ జీతం అయితే మీ గాయపడ్డ హస్తంతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా వెత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని అలాగే నా ప్రభువా గడిచిన 24 గంటల్లో గడబో 24 గంటల్లో తెలిసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తం అయితే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.